గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం సైనిక్ బ్యాచ్ లో కాంపోజిట్ నెంబర్స్ అండ్ ప్రైమ్ నెంబర్స్ అంటే ప్రైమ్ నెంబర్స్ అండ్ కాంపోజిట్ నెంబర్స్ గురించి తెలుసుకుందాం. యాజ్ యూజువల్ గా ఇది ప్రతి దానికి కూడా నెంబర్ సిస్టమ్ లో ప్రతి దానికి కూడా ఉంటుంది, అంటే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా ఉంటుంది. ఓకేనా? చూడండి, ఏ ప్రైమ్ నెంబర్ ఈజ్ ఎ పాజిటివ్ ఇంటీజర్ గ్రేటర్ దెన్ 1 that have no positive integer divisors other than 1 and itself. అంటే 1 and itself, other than 1 and itself అంటే దాని అర్థం ఏంటి అంటే ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి, సింపుల్ గా చెప్పాలంటే 1 and itself as a factors. 1 and itself, 1 is common factor to all numbers. 1 is common factor to all numbers, but itself is the highest common factor. Itself is the any number, itself is the highest common factor. Okay na? 1 and itself as the factor. In other words, it is a number that is only divided by 1 and itself. For example, 2, 3, 5, 7, 11, 17, 19, 23 and 29 and so on, all prime numbers, etc. Okay na? Next, ప్రైమ్ నెంబర్స్ 1 to 100 వచ్చేసి ఎన్ని ఉంటాయి అని అంటే 25 ఉంటాయండి. 1 to 100 ఎన్ని ఉంటాయి అంటే 25 ఉంటాయి. ఓకేనా? అయితే 1 to 10 వచ్చేసి ఏ విధంగా ఉంటాయి, 1 to 10 వచ్చేసి ఏ విధంగా ఉంటాయి అని అంటే 2, 3, 5, 7, 11, 13, 17, 19, 20 లోపు, తర్వాత 30, 40, 50, 60, 70, 80, 90, 100. అంటే ఇది 1 to 10, 10 to 11, సారీ 20, 21 to 30, 31 to 40, 41 to 50, 51 to 60, 61 to 70, 71 to 80, 81 to 90, 90 to 91 to 100. ఓకేనా? ఇందులో వచ్చేటువంటి బిట్లు ఏ విధంగా ఉంటాయి, మనకి ఏ విధంగా ఫ్రేమ్ చేసి బిట్స్ ఇవ్వచ్చు అని అంటే హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 1 to 50 అంటే ఎన్ని ఉంటాయి అంటే మొత్తం 15. బాగా గుర్తుపెట్టుకోండి, డి డి బి బి సి బి బి సి బి ఏ. బాగా గుర్తుపెట్టుకోండి, డిడి బిబిసి బిబిసి బిఏ. బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకు చెప్పానో తర్వాత చెప్తా. డిడి బిబిసి బిబిసి బిఏ బాగా గుర్తుపెట్టుకుంటది. ఎందుకు సార్ అది మనం గుర్తుపెట్టుకోవాలి అని అంటే నెంబర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ 1 to 10 వచ్చేసి డిని ఇన్ ఆల్ఫాబెట్ సిరీస్ 4th one. ఓకే, డి అనేది 4, బి అనేది 2, సి అనేది 3, ఏ అనేది 1. చూడండి, 1 to 10 వచ్చి ఎన్ని ఉంటాయి అంటే డి 4, 20 అంటే ఇంకొకటి 4, అంటే 1 to 20 ఎన్ని ఉంటాయి అయితే డి ప్లస్ డి అంటే 8 ఉంటాయి. అదే విధంగా ఇక్కడ అడిగాడు అనుకోండి, ఒక 20 నుంచి 50 లోపు అడిగాడు అనుకోండి, 20 నుంచి 50 లో పడితే 2 + 2 + 3 అంటే ఎన్ని అవుతున్నాయి 7. ఓకేనండి, ఈ విధంగా మనం అవి ఆన్సర్స్ చేయొచ్చు. నెక్స్ట్, ట్విన్ ప్రైమ్స్ ఆర్ ద సెట్ ఆఫ్ 2 numbers that have exactly one composite number between them. They also define the pair of numbers with a difference of 2. Also defined ఏ పెయిర్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ 2 అంటే ఏ ప్రైమ్ నెంబర్స్ మధ్యన 2 అనేది ఉంటుందో వాటిని ఏమంటాము అని అంటే ట్విన్ ప్రైమ్స్ అంటాం. నెక్స్ట్, ద టోటల్ 8 pairs ఆఫ్ ట్విన్ ప్రైమ్స్ బిట్వీన్ 1 to 100. మొత్తం ఎన్ని ఉంటాయి 1 to 100 వచ్చేసి 8 pairs ఉంటాయి. 8 pairs ఏంటి చూడండి, ఇక్కడ మళ్ళీ చూద్దాం. ట్విన్ ప్రైమ్స్ చూడండి. ట్విన్ ప్రైమ్స్ చూడండి. ట్విన్ ప్రైమ్స్ చూడండి, ప్రైమ్ నెంబర్స్ మధ్యలో ఎక్కడైతే 2 డిఫరెన్స్ ఉంటుందో వాటిని ట్విన్ ప్రైమ్స్ అంటాం. చూడండి, ఇక్కడ ఇది చూడండి 3, 5 కనిపించట్లేదు కదా,
3 5 చూడండి 3 5 5 7 మధ్యలో డిఫరెన్స్ 11 13 17 19 ఎన్ని పేర్స్ అయ్యాయి 1 2 3 4 పేర్స్ అయిపోయాయి 21 31 29 31 41 43 6 పేర్స్ అయిపోయాయి 59 61 7 71 73 8 పేర్స్ టోటల్లీ 8 పేర్స్ ఓకేనా ట్విన్ ప్రైమ్స్ అంటే డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రైమ్ నెంబర్స్ ఈస్ 2 ఓకేనండి నెక్స్ట్ ఇది ఈ ట్విన్ ప్రైమ్స్ అనేవి ఏ సిరీస్ లో ఉంటాయి అంటే 6n - 1 6n + 1 ఫామ్ లో ఉంటాయి 6n - 1 6n + 1 ఫామ్ లో ఉంటాయి ఓకేనా నెక్స్ట్ ఇవి ఎప్పుడు కూడా దేంతో డివిజిబుల్ అవుతాయి అంటే ట్విన్ ప్రైమ్స్ సమ్ ఆఫ్ ద ట్విన్ ప్రైమ్స్ ఈస్ డివిజిబుల్ ఆల్వేస్ డివిజిబుల్ బై 12n అంటే 12 తో డివిజిబుల్ అవుతుందండి ద సమ్ ఆఫ్ ట్విన్ ప్రైమ్స్ ఈస్ డివిజిబుల్ బై 12n ఓకేనా సమ్ ఆఫ్ ట్విన్ ప్రైమ్స్ ఈస్ డివిజిబుల్ బై 12 ఓకేనా నెక్స్ట్ 12 తో డివిజిబుల్ అవుతుంది నెక్స్ట్ co-primes. What is mean by co-primes? Co-primes means only common factor of two numbers a and b is 1, then a and b are called co-primes. Only common factor. Idi kuda highest common factor. Highest common factor is 1. Then the prime then the numbers are called co-primes. Co-primes need not to be prime numbers. Co-primes need not to be prime numbers. Okay na? HCF the largest highest common factor is 1. Those numbers are called co-primes. The highest common factor of co-primes always 1. Very important bit. The highest common factor of co-primes is always 1. For example, 5 and 9 are the co-primes. The HCF is 1. Next, the least common factor of co-primes is the product of the numbers. Okay, Nani? The least common factor of the co-primes is the product of the numbers. Next, one form a co-prime number with pair every number. One is a form a co-prime number with pair with every number. ప్రతి నెంబర్ కూడా 1 అనేది co-prime అవుతుంది. మీరు 5 రాయండి 10 రాయండి 1 and 10 ఏది రాసినా 1 అనేది ఒక co-prime అవుతుంది. నెక్స్ట్ two even numbers cannot be co-prime numbers. They have two common factors. అంటే two even numbers ఎప్పుడు కూడా co-primes కాదు. నెక్స్ట్ sum of two co-prime numbers is always a co-prime with their product. Sum of two co-primes ఇప్పుడు 2 and 3 is a co-prime. ఓకేనా 2 + 3 రిజల్ట్ ఎంత వస్తుంది 5. 2 × 3 ఎంత వస్తుంది 6. 5 and 6 are co-primes. ఓకేనా అంటే sum of two numbers, sum of two co-primes is a co-prime of the product of the co-primes. Very important. Sum of two co-primes is a co-prime to the product of that co-primes. A co-primes యొక్క product కి co-prime అవుతుంది ఓకేనా నెక్స్ట్ two prime numbers have always co-primes. They have only one as a common factor. Consider 29 and 31. All pairs of consecutive numbers are co-primes. Any two consecutive numbers have one their common factor. And all pairs of two consecutive numbers అంటే పక్క నెంబర్ 7 8 9 10 12 13 ఈ టైప్ ఆఫ్ నెంబర్స్ అన్ని కూడా ఏమవుతాయి అంటే పక్క ఉన్న నెంబర్లు కంటే కాన్సిక్యూటివ్ నెంబర్స్ అన్ని కూడా co-primes అవుతాయి నెక్స్ట్ composite numbers. What is mean by composite numbers? Composite numbers means more than two factors. వాటిని ఏమంటామంటే composite numbers అంటాం. One is neither prime nor composite. And one is neither prime. The number 1 is neither prime nor composite because it has always only one positive divisor, which is 1 itself. Okay. Next, prime number have exactly two positive divisors. Very important. While composite numbers more than two positive integers, positive divisors. Okay, na? All even numbers greater than 2 are composite numbers because they are divisible by 2. All even numbers. Okay, na? Next, 2 is the only even prime number. All other even numbers are composite. ఓకేనా ఇది
కాంపోజిట్ నెంబర్స్ కోసం. ఓకేనా? మనం ఇప్పుడు ఏమేమి తెలుసుకున్నాము, ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటో తెలుసుకున్నాము, అదే విధంగా ట్విన్ ప్రైమ్స్ అంటే తెలుసుకున్నాము, కాంపోజిట్ నెంబర్స్ తెలుసుకున్నాం. ఈ ఆర్టికల్ ని మీరు అందరూ ఒకసారి చదివితే మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ మనం నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ కి వెళ్దాం. హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 1 to 100? ఎన్ని ఉంటాయని చెప్పానండి? 1 to 100 ఎన్ని ఉంటాయని చెప్పాను? 1 to 100 ఎన్ని ఉంటాయని చెప్పాను? వన్ టు 100 ఎన్ని ఉంటాయి? 25 ఉంటాయి. 1 to 100 ఎన్ని ఉంటాయి? 25. వాట్ ఆర్ దే? 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31, 37, 41, 43, 47, 53, 59, 61, 67, 71, 73, 79, 83, 87, 89, 97. డిడి, బీబీసీ, బీబీసీ, బిఏ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎన్ని ఉంటాయి? 25. నెక్స్ట్ క్వశ్చన్. హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 50 to 100? 50 to 100 అంటే 1 to 100 వచ్చేసి 1 to 100 వచ్చేసి 25 ఉంటాయి. 1 to 50 వచ్చేసి 15 ఉంటాయి. 50 to 100 వచ్చేసి ఎన్ని ఉంటాయి అంటే 10 ఉంటాయండి. మీకు కావాలంటే కౌంట్ చేసుకోండి. 10. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ప్రైమ్ నెంబర్స్ హ్యావ్ హౌ మెనీ ఫ్యాక్టర్స్? ప్రైమ్ నెంబర్స్ హ్యావ్ హౌ మెనీ ఫ్యాక్టర్స్? ప్రైమ్ నెంబర్స్ హ్యావ్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్. ప్రైమ్ నెంబర్స్ హ్యావ్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్. ఓకేనా? మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటే దాన్ని ఏమంటాము? కాంపోజిట్ నెంబర్స్ అంటాం. ఓకేనా? మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటే దాన్ని కాంపోజిట్ నెంబర్స్ అంటాం. ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉంటే ప్రైమ్ నెంబర్స్ అంటాం. నెక్స్ట్, వాట్ ఈస్ ద స్మాలెస్ట్ 3-digit ప్రైమ్ నెంబర్? స్మాలెస్ట్ 3-digit స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ అంటే 2 అండి. స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ అంటే 2. ఈవెన్ ప్రైమ్ అన్నా 2a. ఈవెన్ ప్రైమ్ అన్నా సరే మీకు 2 అవుతుంది. ఈవెన్ ప్రైమ్ అన్నా సరే 2 అవుతుంది. అదే విధంగా లార్జెస్ట్ 2-digit అంటే 97. లార్జెస్ట్ 2-digit. అదే స్మాలెస్ట్ 3-digit అంటే 101 అవుతుంది. అండ్ లార్జెస్ట్ 3-digit అయితే 997 అవుతుంది. ఇది 101 అవుతుంది, 997 అవుతుంది. ఓకేనా? నెక్స్ట్, అది అసలు యాక్చువల్గా ప్రైమ్ నెంబర్ అవుతుందో అవ్వదా అని తెలుసుకోవాలి అని అంటే టెస్ట్ ఆఫ్ డివిజిబిలిటీ ప్రకారం తెలుసుకోవచ్చు. ఆ టెస్ట్ ఆఫ్ డివిజిబిలిటీ అయిపోయిన తర్వాత మనకి ఇంకా తెలియదు కాబట్టి కొన్నిటితో డివిజిబుల్ అవ్వ కాబట్టి అప్పుడు ఏం చేయాలి అని అంటే ఇప్పుడు చూడండి, 101 ఈజ్ ప్రైమ్ ఆర్ నాట్? ప్లీజ్ చెక్ ఇట్. 101 ఈజ్ ప్రైమ్ ఆర్ నాట్? చూడండి, 101 అనేది 3-digit స్మాలెస్ట్ నెంబర్. ఓకే, వెరీ గుడ్. స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్. ఓకేనా? ఇప్పుడు దీనికంటే ఎంత 100 కంటే తక్కువ ఉంది అంతేనా? 100 కంటే ఎక్కువ ఉంది. 100 కదండి. దీనికంటే తక్కువ ఉన్నటువంటి అంటే 10 స్క్వేర్ అని రాయొచ్చా? 100 దగ్గర ఉంది కదా, ఏ స్క్వేర్ కి దగ్గర ఉందో అది తీసుకోండి. 10 స్క్వేర్ రాయొచ్చు. 10 లోపు ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ ఏమేమి ఉన్నాయి? 2, 3, 5, 7 ఉంది ప్రైమ్ నెంబర్స్. చూడండి, 101 ప్రైమ్ నెంబరా కాదా అని తెలుసుకోవాలి అని అంటే 11 స్క్వేర్ 121 తీసుకోండి. పోనీ మరి అలా 121 తీసుకోండి. 121 కంటే తక్కువ కదా అంటే ఏదో ఒక స్క్వేర్ నెంబర్ తీసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 679 ఇట్ ఈస్ ఏ ప్రైమ్ ఆర్ నాట్ అన్నాడు. మీరు చెక్ చేసే ముందు ఏం దీన్ని దేనికంటే తక్కువ అని తీసుకోవాలి అని అంటే 625 తర్వాత 676 తర్వాత 729 అంటే 27 స్క్వేర్ తీసుకోవాలి. అంటే 729 తీసుకోవాలి. 729 తీసుకొని దానికంటే తక్కువ ఉన్నటువంటి స్క్వేర్ అంటే ఇప్పుడు దీనికంటే తక్కువ ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ తీసుకోవాలి. 729 ఏ స్క్వేర్ గా రాయొచ్చు? 27 స్క్వేర్ గా రాయొచ్చు. 27 స్క్వేర్ గా రాసిన తర్వాత ఈ 27 కంటే తక్కువ ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్ 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23 వరకు ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్ అన్నిటితో కూడా దీన్ని టెస్ట్ అవుట్ డివిజిబిలిటీ చేసి అప్పుడు కన్సిడర్ చేయాలి.
ఓకేనా? లేదు అని అంటే ఇంకా ఇంకో సింపుల్ మెథడ్ ఉంది. కొన్నిటికి ఏంటంటే 6 తో డివైడ్ చేస్తే ప్రైమ్ నెంబర్ అయితే 1 కానీ ఓకేనా, లేదా 5 కానీ రిమైండర్ గా ఉంటుంది. 5 కానీ 1 కానీ రిమైండర్ గా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఇందులో చూద్దాం. వాట్ ఈస్ ద స్మాలెస్ట్ 3 డిజిట్ ప్రైమ్ నెంబర్ అంటే 101 is the smallest 3 digit prime number. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్స్. ఇదిగోండి ఇప్పుడు చెక్ చేయాలి. ఇందులో ప్రైమ్ నెంబర్స్ కాంది. ఫస్ట్ టెస్ట్ ఆఫ్ డివిజిబిలిటీ ప్రకారం చూస్తే 2 అనే దాంతో ఏమైనా డివిజిబుల్ అవుతున్నాయా, ఏవైనా ఈవెన్ నెంబర్స్ ఉన్నాయా చూసుకోండి జాగ్రత్తగా. ఏవైనా ఈవెన్ నెంబర్స్ ఉన్నాయా? లేవు. సో 2 తో 4 తో 6 తో 8 తో 10 తో ఏ మరి చూడడం వేస్ట్. నెక్స్ట్ 0 ఆర్ 5 ఉందా? లేదు. ఎక్కడ కానీ 0 ఆర్ 5 లేదు యూనిట్ డిజిట్ లో. సో 5 తో కూడా అవ్వు, ఈవెన్ తో అవ్వు. నెక్స్ట్ 3 తో అయితే ఏంటి సమ్ ఆఫ్ ద డిజిట్స్. 9 తో కూడా సమ్ ఆఫ్ ది డిజిట్స్. ఇది ఎంత 11 సమ్ ఆఫ్ ది డిజిట్స్. 7 + 3 + 1 14 11 16. ఇవేవి కూడా 3 తో అవ్వు, అంటే 3 తో కూడా అవ్వు. ఓకేనా? ఇవేవి కూడా 3 తో అవ్వు. 9 తో అవ్వు. నెక్స్ట్ 9 తో కూడా అవ్వు. ఎందుకు 11 9 తో డివిజిబుల్ అవ్వదు. 14 9 7. నెక్స్ట్ లాస్ట్ ఒకసారి చెక్ చేసేద్దాం. 11 ఏంటి సమ్ ఆఫ్ ది ఈవెన్ ప్లేసెస్ అండ్ ఆడ్ ప్లేసెస్ ఆర్ ఈక్వల్. ఈవెన్ ప్లేసెస్ ఈ రెండు కలిపి రావాలి. మధ్యది వచ్చిందా? లేదు. ఈ రెండు 7 4 ఇక్కడ ఉంది అవ్వదు. 9 అవ్వదు. 7 + 1 8 మధ్యలో 8 ఉంది. సో ఈవెన్ ప్లేసెస్ అండ్ ఆడ్ ప్లేసెస్ ఆర్ ఈక్వల్. ఓకే, అప్పుడు ఇది 11 తో డివిజిబుల్ అవుతుంది. అంటే 197 is 11 divisible by 11. 11 1s are 11 77. 11 7s are 77. ఓకే 0 అంటే ఇది 11 తో డివిజిబుల్ అయిపోతుంది. మనకి ఏం అడిగాడు? నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అన్నాడు. అంటే అదర్ దాన్ ఒక ఫ్యాక్టర్ ఉంది కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్ కాదు అని మనం చెప్పొచ్చు. ఓకేనా? ఇది ప్రైమ్ నెంబర్ కాదు. ఎందుకు అని అంటే మనకి ఇక్కడ ఆల్రెడీ 11 అనే దాంతో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ప్రైమ్ నెంబర్ అంటే 1 and only itself, 1 and itself కాబట్టి 1 and itself కాబట్టి ఇక్కడ మీకు ఆల్రెడీ 11 అనేది ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్ కాదు. కానీ ఇవి ప్రైమ్ నెంబర్లు అవుతాయి అవ్వని తెలుసుకోవాలి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ 173 తీసుకోండి. 173 తీసుకోండి. ఈ 173కి దగ్గరగా ఉన్నటువంటి స్క్వేర్ నెంబర్ ఎంత? 13 స్క్వేర్ 169, 14 స్క్వేర్ 196 అంటే 14 స్క్వేర్ కంటే తక్కువ. 14 స్క్వేర్ కంటే తక్కువ. 14 స్క్వేర్ ఎంత? 196. ఇప్పుడు ఈ 14 కంటే చిన్న ప్రైమ్ నెంబర్స్ రాయండి. ఏంటి? 2 3 5 7 11 13. ఓకేనా? 2 3 5 7 11 13. వీటితో ఇది డివైడ్ చేయండి. ఇప్పుడు 2 తో అవుతుందా? యూనిట్ డిజిట్ లో లేదు, అవ్వదు. 3 తో అవుతుందా? ఇక్కడ ఏముంది? 3 తో చేయాలంటే సమ్ ఆఫ్ ది డిజిట్స్ 11 వచ్చింది, అవ్వదు. లాస్ట్ లో 5 ఉందా? లేదు, అవ్వదు. 0 ఆర్ 5 ఉంటే అవుద్ది. 11 తో అయితే ఈ రెండు కలిపి ఇది రావాలి, అవ్వదు. నెక్స్ట్ 13 and 7 తో చూసేద్దాం. 7 1s are 7 7 2s are 14 3 3. 7 తో అవ్వడం లేదు. నెక్స్ట్ 13 తో చూడండి. 13 1s are 13 4 3 అవ్వదు. సో ఇది ప్రైమ్ నెంబర్ అండి. 173 is a ప్రైమ్ నెంబర్. అంటే టెస్ట్ ఆఫ్ డివిజిబిలిటీలు ఎక్కడో పోతారు, ఇంకొక అదర్ ఫ్యాక్టర్ వచ్చిందంటే అది ప్రైమ్ నెంబర్ కాదు, లేదు అంటే అది ప్రైమ్ నెంబర్ అవుతుంది. సో ఈ రెండు మీరు ట్రై చేయండి ఇంటి దగ్గర. 347 and 811 ఈ విధంగా. దీనికంటే 347 అంటే మనకి ఎక్కడ దగ్గర 400 361 19 స్క్వేర్. 19 స్క్వేర్ అంటే 361 కంటే తక్కువ. ఈ 19 కంటే తక్కువ ఉన్న ప్రైమ్ నెంబర్లు తీసుకోండి. 2 3 5 7 11 13 17 దీంతో ఇచ్చేయండి, డివైడ్ చేయండి. ఎక్కడైనా దేంతో డివైడ్ అయిపోయింది అంటే అది ప్రైమ్ నెంబర్ కాదు. డివైడ్ అవ్వలేదా? ప్రైమ్ నెంబర్ అవుతుంది. ఓకేనా? మీకు ఇంకో చిన్న లాజిక్, ఇది ప్రైమ్ నెంబర్ అవుతుందా అవదా? సింపుల్ గా 173ని 6 తో చేయండి. 6 2s are 12 5 2 6 8s are 48
53. ఓకే 48 ఎంత ఎల్సిఎం రిమైండర్ ఎంత 5. నెక్స్ట్ మీకు ఆల్రెడీ చెప్పాను, అదే చెప్పాను. 6 తో డివైడ్ చేసేటప్పుడు మ్యాక్సిమం 1 and 5 ఉంటే 1 and 5 ఉంటే అవి ఏమవుద్ది అంటే ప్రైమ్ నెంబర్ అవడానికి 99.9% అనేది అవకాశం ఉంది. ఓకేనా, కొన్నిటి దగ్గర అవ్వదు కానీ మీద అన్ని దగ్గర కూడా అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. ద సమ్ ఆఫ్ ద పాజిటివ్ నెంబర్స్ ఆర్ 12 and 35. Sum and product of the positive numbers of the numbers are 12 and 35 respectively. The sum of their reciprocals. చూడండి, x అనేది ఒక నెంబర్ అనుకోండి, y అనేది ఒక నెంబర్ అనుకోండి. x ప్లస్ y ఈక్వల్ టు ఎంత వచ్చింది 12. xy ఎంత 35. ఇప్పుడు ఏం అడిగాడు, రెసిప్రోకల్. దీని యొక్క రెసిప్రోకల్ ఎంత 1/x, దీని యొక్క రెసిప్రోకల్ ఎంత 1/y. What is mean by reciprocal? Reciprocal means numerator is converted into denominator and denominator is converted into numerator. Okay na? Next, x plus y by xy. X plus y by xy. X plus y anta 12. xy anta 35. And 12 by 35 is the answer. Okay na? And direct ga sum by product chestam manaki answer anedi ayipotundi. Next, if a is a natural number, then the largest number dividing n cube minus n. N cube minus n is always divisible by 6 అండి, always divisible by 6. కావాలంటే మీరు ట్రై చేసుకోండి. 2 cube minus 2 అంటే 8 minus 2. 2 cube అంటే 2 2s are 4, 4 2s are 8 అంటే 8 minus 2 ఎంత అవుతుంది 6. 3 cube minus 3 అంటే ఎంత అవుతుంది 3 cube అంటే 27. ఓకేనా, 27 minus 3 అంటే ఎంత అవుతుంది 24. 24 is divisible by 6. 4 cube వేసుకుంటే ఎంత వస్తుంది 4 cube. 4 cube minus 4 అంటే 64 minus 4 అంటే 60. 60 is divisible by 6. ఓకేనా, ఈ విధంగా మనకి ఆన్సర్లు అనేవి అన్ని కూడా డివిజిబుల్ అవుతుంటాయి. ఓకేనండి, నెక్స్ట్ question. Find the sum of 100 natural numbers. 1 to 100 natural numbers. Find the sum of 1 to 100 natural numbers. 1 to 100 and formula ఏంటంటే n into n plus 1 by 2. n into n plus 1 by 2. n into n plus 1 by 2. n ఎంత 100 into 100 plus 1 by 2. 2 1s are 250 sir అంటే 50 into 101 అంటే ఎంత అవుతుంది 50 బిస్కెట్ ప్యాకెట్. సమ్ ఆఫ్ నేచురల్, ఇది సమ్ ఆఫ్ n నేచురల్ నెంబర్స్ కి ఫార్ములా. నేచురల్ నెంబర్ ఇది ఎప్పుడు వాడాలి అంటే 1 to స్టార్ట్ అయినప్పుడే వాడాలి. అదే 101 నుండి 200 వరకు అంటే 101 to 100 సమ్ అంటే ఇది వాడకూడదు, ఇదే వాడాలి, దానికే వాడాలి. 1 to 100 అయితేనే వాడాలి. అర్థమైందా, నెక్స్ట్ find the sum of first 10 prime numbers. Find the sum of first 10 prime numbers. ఏంటా prime numbers మీకు ఆల్రెడీ తెలుసు. 2 plus 3 plus 5 plus 7 plus 11 plus 13 plus 17 plus 19 ఇంకా plus 23 plus 29 కలపండి. ఇప్పుడు 20 plus 30 plus 40 plus 40 plus 29 31 plus 8 39 90 plus 39 అంటే 129 is the answer. 129 is the answer. ఓకేనా, 129 is the answer. కలిపిడి ఇది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా ఏ గ్రేటెస్ట్ నెంబర్, a 4-digit number is formed by repeating by of a 2-digit number such as 25 25 35 34 34 లేకపోతే 35 35 ఈ విధంగా 35 35 35 35 47 47 ఓకేనా.
57 ఇలాగ ఏ నెంబర్ ఉన్న డబుల్ డిజిట్ నెంబర్లు ఇలాగ ఉంటే అదేంతో డివిజిబుల్ అవుతుందంటే సమ్ స్మాలెస్ట్ 3 digit prime number. What is the smallest 3 digit prime number? 101 is the smallest 3 digit prime number. 101 is the smallest 3 digit prime number. So divisible అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ the product of all prime numbers between 80 to 90. 80 to 90 ఏమున్నాయి అసలు ప్రైమ్ నంబర్స్ అది తెలుసా మనకి? 80 to 90 అంటే 83 into 89. ఇంకేమైనా ఉన్నాయా? లేవు, రెండే ఉన్నాయి. మల్టిప్లై చేయండి. 27 2 72 74 24 3 24 2 64 68 64 సారీ 66 కాదు 66 27 2 72 74 24 2 64 66 78 37 7387 7387 is the answer. 7387 is the answer. ఓకేనా? ఇది మీ యొక్క పేపర్ ఎక్స్ప్లెనేషన్. ఓకేనండి. నెక్స్ట్ రేపు ఎల్సిఎం అండ్ ఎస్ఎఫ్ మీద ఉంది. ఓకేనా? థ్యాంక్ యూ.